వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీలోకి కేతిరెడ్డి, వైసీపీలో రచ్చరచ్చ. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అడుగులు మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆయనతో పాటు పార్టీ కూడా దారుణంగా ఓటమి మూటగట్టుకోవడంతో కేతిరెడ్డి రూటు మారుతున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి కేతిరెడ్డి ధర్మవరంలో రోజు కాలినడకన ప్రజల మధ్యలోకే వెళ్లేవారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన రోజు చేసే యాత్ర చాలా ప్రత్యేకంగా నిలిచింది. ప్రజల సమస్య కోసం ఎమ్మెల్యే వద్దకు వచ్చే వీలు లేకుండా ఈయనే వారి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించేవారు. అధికారంలో ఉండగా ఆయన చేసిన అవకతవకలను పక్కన పెడితే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన చేపట్టిన కార్యక్రమం బాగా ప్రజాదరణ పొందింది. అయితే ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ అధిష్టానంపైనే ఉన్న తీవ్రమైన వ్యతిరేకత కారణంగానే కేతిరెడ్డి ఓడిపోయినట్లుగా చెబుతున్నారు. స్వయంగా కేతిరెడ్డి కూడా ఇదే నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే కొంతకాలంగా జగన్ పైన, వైసీపీ పైన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనుసరిస్తున్న తీరు మారింది. ఆ మధ్య ఎన్నికల తర్వాత జాఫర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలను మొహమాటం లేకుండా వైసీపీ తప్పిదాలను ఎండగట్టేశారు. మళ్లీ తాజాగా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని కేతిరెడ్డి మాట్లాడారు. ఈ స్వల్ప వ్యవధిలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం సరికాదని, సంపద సృష్టించిన తర్వాతే అమ్మఒడి వంటి పథకాలను ఇస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదని వైసీపీ నేతలకు హితవు పలికారు. అందుకోసం ఈ ఏడాది చివరి దాకైనా అవకాశం ఇవ్వాలని సూచించారు. అప్పటికీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అప్పుడు ప్రభుత్వంపై ఎలా పోరాడాలి అనే దానిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పైగా మద్యం, ఇసుక విక్రయాలు చేయడం వల్లే వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని కేతిరెడ్డి చెప్పారు. అన్ని పథకాల్ని అమలు చేసినా కూడా వైసీపీకి 11 సీట్లే వచ్చాయని అన్నారు. తాను ప్రజల్లో ఎక్కువగా తిరిగానని, జనం దగ్గరికి తానే వెళ్లి పనులు చేసినా కూడా తనకు నిందలు తప్పలేదని అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని జగన్ పదే పదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యాయని వివరించారు. ఈ వ్యాఖ్యలను బట్టి కేతిరెడ్డి మనసు టీడీపీ వైపు మళ్లుతుందని చెబుతున్నారు. ఆఖరికి వైసీపీ నేతల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.